హలో గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 436 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 48,060 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్‌లో మనకు లోయెస్ట్ లో వచ్చేసి 47,712, హైయెస్ట్ హై వచ్చేసి 48,254. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక 500 పాయింట్స్ వరకు మార్కెట్ మొమెంటమ్ అయితే జరిగింది. హ్యూజ్ గ్యాప్ అప్‌లో ఓపెన్ అయిందనమాట మార్కెట్. ఒక 400 అబోవ్ పాయింట్స్ వరకు మార్కెట్‌లో గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది. ఎప్పుడైతే మార్కెట్‌లో 400 అబోవ్ పాయింట్స్ వరకు గ్యాప్ అప్‌లో ఓపెన్ అయిందో, మార్కెట్ అనేది రివర్సల్ అయ్యే ఛాన్సెస్ 99% ఉంటదనమాట. ఎందుకంటే మీరు పాస్ట్‌గా కూడా చార్ట్ చెక్ చేసుకోండి మీరు. ఎప్పుడైతే మార్కెట్ అనేది 400 పాయింట్స్ అబోవ్‌లో ఓపెన్ అయిందనుకోండి, గ్యాప్ అప్ గాని, గ్యాప్ డౌన్ గాని, అది రివర్సల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటదనమాట. సో, మీరు పాస్ట్‌గా కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఎప్పుడైతే మార్కెట్ అనేది 400 పాయింట్స్ అబోవ్‌లో ఓపెన్ అయిందో, మార్కెట్ ఫాలో అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేశాననమాట. సో, ఎక్స్‌పెక్ట్ చేశాను గానీ, ఎందుకంటే మార్కెట్ అనేది రికవరీ సైన్ అయితే కనిపిస్తుంది కాబట్టి, ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిందనుకోండి, మనం కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నామండి. ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిందనుకోండి, మనం పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకుంటామంట. యాక్చువల్లీ మనం పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకునే థాట్ లేదు యాక్చువల్లీ నిన్న ట్రేడ్ సెటప్‌లో. బట్ ఈరోజు ఏంటంటే గ్యాప్ అప్ అవ్వడం హ్యూజ్‌గా 400 పాయింట్స్‌లో ఓపెన్ అవ్వడం, దాన్ని బేస్ చేసుకొనే మనకి ఎప్పుడైతే మార్కెట్ అనేది గ్యాప్ అప్‌లో ఓపెన్ అయ్యి ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిందో, మార్కెట్ క్లియర్ ఇండికేషన్ అనమాట. ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుందని. ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉంది మార్కెటు. సో, ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మార్కెట్ అనేది రివర్సల్ అయ్యి కంటిన్యూయస్‌గా పైకెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువనమాట. ఎందుకంటే మార్కెట్ చూసారా ఆల్ టైమ్ హైలో ఉంది. మార్కెట్ ఇదేదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉందో, ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైమ్ మార్కెట్ చూస్తే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత మార్కెట్ అనేది క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అవుతదని. అదే విధంగా ఇక్కడైతే పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాను. 100 పాయింట్స్ అయితే సక్సెస్‌ఫుల్‌గా క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత మార్కెట్ అనేది హ్యూజ్‌గా ఫాలో అయింది. ఈ పొజిషన్ వరకు ఫాలో అవుద్దని నాకు తెలుసు. ఎందుకంటే మార్కెట్ రివర్సల్ అయ్యి ఒరిజినల్ పొజిషన్ ఏదైతే నిన్నటి హైయెస్ట్ హై ఉందో దాన్ని టచ్ అయ్యి మళ్ళీ రివర్సల్ అవుతుందన్నమాట. సో, మీరు పాస్ట్‌గా కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే రివర్సల్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. ఇక్కడ వరకు ఫాలో అవుద్దని తెలుసు. ఎక్కువ పాయింట్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు కానీ మన టార్గెట్ ఏంటంటే 100 పాయింట్స్ అనమాట. అంటే బ్యాంక్ నిఫ్టీలోని ఏంటంటే, మనం ఎక్కువ పాయింట్స్ టార్గెట్ పెట్టుకున్నామనుకోండి, అది రిస్క్ అనమాట చాలా. ఎందుకంటే 90% రిస్క్, 10% మనకు ఛాన్స్ ఉందనమాట వచ్చే ఛాన్స్. ఈరోజు ఆ 10% వచ్చే ఛాన్స్ ఉంది గానీ, రోజు ఇలాగైతే జరగదు. అందుకనే మన టార్గెట్ అనేది ఫిక్స్‌డ్ అనమాట 100 పాయింట్స్ అనేది. సో, ఎప్పుడైతే 100 పాయింట్స్ క్యాప్చర్ చేసుకున్నానో మార్కెట్‌లో ఇంకా అబ్జర్వ్ చేశాననమాట. మళ్ళీ మొమెంటమ్ ఏమైనా రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉందా అని ఎక్స్‌పెక్ట్ చేశాను. మార్కెట్ చూసారా ఇక్కడ మార్కెట్ అనేది రివర్సల్ అయింది. ఇక్కడ చాలామంది కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ వచ్చిందని చెప్పాలి. సో, దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మార్కెట్ అనేది ఇక్కడ ఒక సైన్ ఇచ్చిందో, ఇక్కడ మళ్ళీ చాలామంది కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారో వాళ్ళు కూడా లాస్ వచ్చిందని చెప్పాలి. సో, నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చూసారా? మార్కెట్ ఎప్పుడైతే ఫాల్ అయ్యి ఇక్కడ ఒక మార్నింగ్ డోజీ స్టార్ ఏదైతే కనిపించిందో, అప్పుడు మనకు క్లియర్ ఇండికేషన్ అనమాట. మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకెళ్తుందని. చూసారు ఇక్కడే చాలామంది కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. ఇక్కడ మంచి మొమెంటం అయితే జరిగింది. సో, మంచి ప్రాఫిట్ బుకింగ్ అయితే ఇక్కడ లెవెల్‌లో వచ్చింది. నేను ఇక్కడైతే మళ్ళీ క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత మార్కెట్‌లో ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకంటే మన ట్రేడ్స్ అనేవి 2 ట్రేడ్స్ అనమాట. 2 ట్రేడ్స్‌లో మనకు ప్రాఫిట్ వచ్చింది. లేదా లాస్ వచ్చిందా, ఫస్ట్ ట్రేడ్ లాస్ వస్తే కవచుకుని స్ట్రాటజీ యూజ్ చేసి సెకండ్ ట్రేడ్ తీసుకుంటాం. ఫస్ట్ ట్రేడ్‌లో అయితే ప్రాఫిట్ వచ్చింది. సెకండ్ ట్రేడ్ కూడా ప్రాఫిట్ వచ్చింది. ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్ ఎలాగొచ్చిందో సెకండ్ ట్రేడ్ ఇంకా తక్కువ ప్రీమియమ్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది కదా అని ఇక్కడ మళ్ళీ తీసుకున్న తర్వాత ఇది లాస్ వచ్చిందనుకోండి, మళ్ళీ దీన్ని రికవర్ చేసుకొని మళ్ళీ ఇంకో ట్రేడ్ అయిపోయి మళ్ళీ ఓవర్ ట్రేడ్ అయిపోద్దనమాట. అందుకనే సో, మనకు అల్టిమేట్‌గా మన ఏంటంటే గ్రీన్ సింబల్‌లోనే ఉండాలి తప్ప రెడ్ సింబల్‌లో అయితే మన ప్రాఫిట్ పోర్ట్‌ఫోలియో ఉండకూడదనమాట. సో, దాన్ని బేస్ చేసుకొని మనం అలా తీసుకున్నామనమాట. ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది, రేపు మార్కెట్‌లో మనకు ట్రేడ్ సెటప్ ఎలా ఉండబోతుందో చెప్తా చూడండి. ముందుగా మనకు రేపు మార్కెట్ గనక అబ్జర్వ్ చేస్తే, మార్కెట్‌లో అయితే క్లియర్ ఇండికేషన్ ఏంటంటే, మార్కెట్ ఆల్ టైమ్ హై కూడా బ్రేక్‌ఔట్ చేసి పైకెళ్ళే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది. మార్కెట్ చూద్దాం రేపు మార్కెట్ గనక ఒక 15 మినిట్స్ స్కాన్‌లో బుల్లిష్ స్కాన్‌లో వచ్చిందనుకోండి, మీరు కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్ అనేది క్లియర్ ఇండికేషన్ అనమాట పైకెళ్ళడానికి. లేదు ఒక 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బేరిష్ స్కాన్‌లో వచ్చిందనుకోండి, నెక్స్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బుల్లిష్ స్కాన్‌లో వస్తే మీరు కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకోండి. లేదు అలా కాకుండా రెండు 15 మినిట్స్ స్కాన్‌లు కూడా 2 బేరిష్ స్కాన్‌లు వచ్చిందనుకోండి, మార్కెట్‌లో వెయిట్ చేయండి. ఎందుకంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. సో, అందుకని మార్కెట్ ఆ నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కూడా వెయిట్ చేసి అప్పుడు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. అప్పుడు కూడా 3 బేరిష్ క్యాండిల్స్ వస్తే మాత్రం మీరు పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకోవచ్చు. 100 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఇంకా రేపు మార్కెట్‌లో మనకు రెసిస్టెన్స్ లెవెల్, సపోర్టింగ్ లెవెల్స్ వస్తే 48,336, 48,187, 48,029 ఇవి రెసిస్టెన్స్ లెవెల్. సపోర్టింగ్ లెవెల్‌కొస్తే 47,709, 47,571. నేను నిన్న ట్రేడ్ సెటప్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మార్కెట్ అనేది 48,000 లెవెల్ వరకు టచ్ అయ్యే ఛాన్స్ ఉందని. అలాగే ఈరోజు అయితే మార్కెట్ అయితే 48,000 లెవెల్ వరకు టచ్ అయింది. సో